హిందూ ధార్మిక సంప్రదాయాలలో అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెలలో ఒకసారి వచ్చే అమావాస్య దినం పితృదేవతల ఆరాధన, పుణ్యకార్యాలు, తపస్సులు చేసుకోవడానికి అత్యంత శుభప్రదమైందిగా భావించబడుతుంది. అలాంటి అమావాస్యలలో హిమాలయ అమావాస్య ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ అమావాస్యను పితృదేవతలకు పితృతర్పణం చేయడానికి అత్యంత శ్రేష్టమైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతల ఆశీస్సులు లేకుండా ఎటువంటి కార్యం విజయవంతం కాదు అని విశ్వాసం. హిమాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం, దీపదానం వంటి కర్మలు చేస్తే వారు సంతోషించి వంశానికి క్షేమాన్ని ప్రసాదిస్తారని పురాణాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా గయా, వారణాసి, సాంగమం, హరిద్వార్ వంటి తీర్థక్షేత్రాలలో తర్పణం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ అమావాస్య రోజున నదుల్లో స్నానం చేసి, ఆచమనములు చేసి, పితృదేవతలకు నీరు, పిండాలు సమర్పించడం ద్వారా పితృరుణం తీరుతుందని భావిస్తారు. అలాగే దీన్ని పితృకార్యాలకు ద్వారదినం అని కూడా అంటారు. ఈ రోజున దానం చేయడం, ప్రత్యేకంగా ఆహారం, వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం గొప్ప పుణ్యప్రదమని శాస్త్రోక్తి. హిమాలయ అమావాస్య రోజున భగవంతునికి ప్రార్థనలు చేయడం, ప్రత్యేకంగా శివారాధన, విష్ణుపూజ, తులసి పూజలు చేయడం అత్యంత శ్రేయస్కరం. ఎందుకంటే శివుడు పితృదేవతలకు ప్రధాన దైవంగా, విష్ణువు రక్షకుడిగా భావించబడతారు. ఈ పూజల ద్వారా కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం. అలాగే ఈ అమావాస్య రోజున దీపదానం చేయడం విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. నదీ తీరంలో లేదా ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి పితృదేవతలకు అర్పిస్తే వారు అంధకారాన్ని తొలగించి కులానికి జ్యోతి, శ్రేయస్సు ప్రసాదిస్తారని విశ్వాసం. మొత్తం మీద హిమాలయ అమావాస్య పితృదేవతల పూజ, దానధర్మాలు, ఉపవాసం, ధ్యానం చేయడానికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున మనం మన పూర్వీకులను స్మరించి వారి ఆశీర్వాదాలను పొందుతూ జీవనంలో సుఖశాంతులను సాధించవచ్చు.